పెళ్లి క్యాన్సిల్ అయిపోవటంతో అమ్మాయి వాళ్ళ నాన్న బలరాం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం దగ్గరికి వచ్చి, ఈ పెళ్లి ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. ఇక నేను ఇచ్చిన లాంఛనాలు నాకు ఇచ్చేస్తే సరిపోతుంది. నేను ఒక 5 ఎకరాలు లాంఛనంగా ఇచ్చాను కదా, ఆ 5 ఎకరాలని మళ్ళీ నాకు ఇచ్చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బలరాం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి 5 ఎకరాలు లాంఛనంగా ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్న మాత్రం, అవును, ఆ శక్తి గారికి తెలుసు, ఇక ఎందుకు దాపరికాలు దాయడం చెప్పండి. నేను ఒక 5 ఎకరాల దాకా వాళ్ళకి లాంఛనంగా ఇచ్చాను. ఆ పేపర్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు నాకు ఇచ్చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి, చరణ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం, భానుమతి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఏంటి 5 ఎకరాలు లాంఛనంగా తీసుకున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ శక్తి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం చాలా కోపంగా శక్తిని పిలిచి, ఇలా తీసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? అలా వేరే వాళ్ళవి లాంఛనంగా ఎలా తీసుకుంటావు ముందుగానే? అయినా ఇప్పుడు ఆ పేపర్స్ మన దగ్గర ఉండటం మంచిది కాదు. ఆ పేపర్స్ తీసుకొని వచ్చి వాళ్ళ చేతికి వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న బలరాం మాత్రం, నీకే చెప్తున్నాను కదా, ఆ కాగితాలను తీసుకొని వచ్చి ఇచ్చేసేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చరణ్ మాత్రం, అలా ఎలా కుదురుతుంది? ఆ పేపర్స్ నా పేరు మీద ఉన్నాయి, అలా నేను ఇవ్వను. ఒక్కసారి ఇచ్చిన తర్వాత అవి నా పేరు మీదకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇద్దాము అంటే అది ఎలా జరుగుతుంది? నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని చెప్పేసి అయితే చాలా గొడవ పడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పార్దుకైతే చాలా కోపం వచ్చేసి, ఏం కూస్తున్నావురా నువ్వు? ఎవరివి తీసేసుకుంటావురా? అలా తీసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? నువ్వు మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ ఉన్న చరణ్ అయితే కొడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతారు.